కరీంనగర్ ఎంపీగా మరోసారి గెలుపొందిన బండి సంజయ్కి శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. నగరంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీఆర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమి చెందిన ప్రజల పక్షాన పోరాడతామన్నారు. దేశంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో బీజేపీ లేదన్నారు. రామ మందిరం నిర్మించిన అయోధ్యలోనే బీజేపీ ఓటమి దిశలో ఉందని ఆరోపించారు. ఇకనైనా బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు వినోద్ కుమార్. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, ప్రజలకి కావాల్సింది అభివృద్ధి, ప్రజలకి కావాల్సింది అభివృద్ధి. ఇప్పటికైనా నేను బండి సంజయ్ గారికి చెప్తున్నాను, దయచేసి మీరు కొంత ధర్మం అంటే భగవద్గీతలు ఏం చెప్తుంది, ధర్మము నీ బాధ్యతను నిర్వహించాలని చెప్తారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు అవకాశం వచ్చింది, నేను ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు మేము ఉన్నాం, మీరు తప్పనిసరిగా మరి మా సూచనలు తీసుకోకపోతుంది. కానీ పత్రిక ద్వారా ప్రజా సమస్యల్ని లేవనెత్తే సందర్భంలో కూడా ప్రజల పక్షాన్ని పని చేయండి. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. బండి సంజయ్ గారికి మరి అదృష్టవంతుడు, మోడీ గారి పేరు మీద మరొకసారి గెలిచాడు. 2 సార్ల నా ఓటమికి కారణం మోడీ గారు, 2 సార్లు నేను ఓడిపోవడానికి కారణం మోడీ గారు. కాబట్టి సంజయ్ గారు మంచిగా పనిచేయండి. ఎందుకంటే ప్రజల కోసం ఉన్నాం మనం. తప్పనిసరిగా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు చేయండి. ఏదైనా కూడా సమాజం అభివృద్ధి కోసం చేస్తాను. నాకింత ముందే మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఆయన నోటి దురుదైందో నాకు అర్థం కాదు. వినోద్ కుమార్ ఫీడ్ అయింది అంటాడట. ఎందుకే ప్రభాకర్, మీరు మంత్రి అయ్యారు, ఇప్పుడు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు, మంచిగా మాట్లాడారు కదా. నేను కరీంనగర్ నగరానికి 1000 కోట్లు పట్టుకొచ్చినందుకు పీడన కరీంనగర్కి స్మార్ట్ సిటీ. నువ్వు ఎంపీ ఉన్న ఒక 5 రూపాయలు తెచ్చినవా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి?